కొంచెం బాగా దగ్గరంటే మీకు సుధీరా లేదంటే ఎవరు? నాకు రాఘవ్ గారు, హ్మ్. రచ్చరవి, హ్మ్. మన నవీన్, తేజ, హ్మ్. మన అప్పుడప్పుడు చంటి, సో అంత మా ఇమాన్యుయల్ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాం రెగ్యులర్గా. సరే ఒరిజినల్గా ఒకటి అడుగుతానంటే మీకు చెప్పండి, అంటే మీ దగ్గర నుంచి వచ్చారు కాబట్టి ఆది అనే పర్సన్ బయట ఇప్పుడు స్కిట్లు చూసినా ఓకే, ఓవర్ ఒక మీటర్ దాటేవని చాలా వచ్చాయి. ఇప్పుడంటే పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ షోస్ని ఇట్స్ ఓకే, కానీ ఇప్పటికీ యూట్యూబ్లో కొంచెం కిందన లైన్స్ చాలా ఎందుకు ఓవర్గా ఫ్యామిలీ షో కదా కొంచెం మాట్లాడేవి అని ఆయన ఎక్కువగా చేసినవి ఉన్నాయి. సో మరి అక్కడ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు కాబట్టి ఏం చెప్తారు దాని గురించి? అట్లా ఏం చెప్పలేం బ్రదర్, ఎందుకంటే చాలామంది మా దగ్గరకు వచ్చి డబుల్ మీనింగ్ షో, డబుల్ మీనింగ్స్ ఉంటాయి ఇందులో, బూతులు మాట్లాడతారు అని అన్నవాళ్ళే బయట వచ్చి భలే ఉందండి మీ స్కిట్స్, భలే ఎంజాయ్ కోర్స్ చేస్తామండి అని ఇప్పుడు చెప్పి రీల్స్లో ఓపెన్ చేసిన అవే బూత్లు అవే వస్తున్నాయండి, వస్తున్నాయి. కాదనట్లేదు. సో అంటే ఒక కాకపోతే ఇప్పుడు మీరు అకౌంటబిలిటీ అవుతారు. ఇప్పుడు నేను రీల్ అంటే అకౌంటబిలిటీ ఎవడు అవ్వలేడు, కానీ మీరు అకౌంటబిలిటీ అవుతారు కదా ఒక టీవీలో ఒక ప్లాట్ఫామ్లో అయినప్పుడు, అందుకు అడిగాను అనమాట. అది కూడా అకౌంటబిలిటీ కావద్దు, ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ జస్ట్ డోంట్ వాచ్ ఇట్, అంతే కదా. ఇప్పుడు మనకు నచ్చలేదు ఒకరు చేస్తున్నది, వీ షుడ్ నాట్ సీ ఇట్, అంతేగాని ఆ పర్సన్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకోటి, 100లో ఎంతమంది అలా అంటున్నారో ఎంతమంది బాగుంది అంటున్నారు అనేది కూడా మనం గేజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనుషులం, అందరికీ నచ్చాలని లేదు. ఇప్పుడు 90% మనుషులకు నచ్చిన వాళ్ళకు ఇంకొక 10%కి నచ్చకపోతే దానివల్ల మనము కొంపలను అంటుకోపోవు. సో యూ షుడ్ నాట్ స్టాప్ డూయింగ్ దట్, రైట్. కొంతమందికి అది నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఆది గురించి టాటూ వేసుకొని ఆదికి ప్రాణం ఇస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా అని చెప్పి మనం ఆపుకోలేం కదా మన ప్రయాణాన్ని. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దే టేక్ ఇట్. అదొక ఫన్ లాగా చూసుకొని వదిలేస్తే అయిపోతుంది. దాన్ని వేరేలాగా సీరియస్గా తీసుకొని దాన్ని ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తా పోతే మారిపోతాయి అక్కడ.